రైట్. అటు ముంబై వడోదరా నేషనల్ హైవేపై ఊహించని రీతిలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగం, మద్యం మత్తు కలిసి ముగ్గురు యువకుల జీవితాలను క్షణాల్లో చిన్నాభిన్నం చేశాయి. దాదాపు 250 కిలోమీటర్ల బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న BMW కార్ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత భీకరంగా జరిగిందంటే డివైడర్ను ఢీకొట్టిన వెంటనే కార్ గాల్లోకి లేచి పలుమార్లు బోల్తా పడింది. ఈ దారుణ ఘటనలో బదాపూర్ ప్రాంతానికి చెందిన యోగేష్, జాకబ్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్ టాప్ స్పీడ్లో ఉండటంతో ప్రమాద తీవ్రతకు వాహనం నలిగిపోవడం కాకుండా మృతుల శరీర భాగాలు ముక్కలై ఘటనా స్థలానికి కొన్ని మీటర్ల దూరంలో రోడ్డుపై ఎగిరి పడ్డాయి. అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల్ని దృశ్యం తీవ్రంగా కలచివేసింది. ఆనంద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి థానేలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వీరంతా కూడా పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా జరిగింది ప్రమాదం. రైట్, చూస్తున్నాం మనం హై ఎండ్ జర్మన్ కార్స్ యాక్సిడెంట్స్కి తట్టుకుంటాయి అని చెబుతూ ఉంటారు. బట్ అతి వేగం ఎంతటి సెక్యూర్డ్గా వెహికల్స్ ఉన్నా కూడా ప్రమాదం అనేది ఇన్నవిటబుల్ అనేది అర్థమవుతుంది. దిస్ ఇస్ BMW కార్. 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కార్ డివైడర్ను ఢీకొట్టి కంట్రోల్ తప్పి పలుమార్లు పల్టీలు కొట్టి దూరంగా పడిన పరిస్థితి చూస్తున్నాం. మనం ఇంజిన్ కూడా బయట ఎగిరి పడింది అంటే కనుక ఎంత వేగంతో ఉందో అర్థం చేసుకోవాలి. ఈ ప్రమాద ధాటికి నిజంగా శరీరం ముక్కలైపోయిందంటే కనుక ఏ రీతిన వీళ్ళు వస్తున్నారు అనేది చూడాలి. ఖచ్చితంగా మద్యం మత్తులోనే ఉన్నారని కూడా తేల్చినట్టుగా తెలుస్తోంది. ఓ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంగా చూస్తున్నారు. BMW అది 5 సిరీసా మరి 7 తెలియదు, కానీ ప్రమాద సమయంలో 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టుగా ఈ బీమర్ కార్ తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బద్గాపూర్కు చెందిన యోగేష్ అలాగే జేకబ్ ఇద్దరు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.